వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పేర్ని నాని పేర్ని నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా పేర్ని నాని గారు కామెంట్స్ చేస్తూనే వచ్చారు. అంటే ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని గారు బాగా రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయనకి కష్టాలు తప్పేలా లేవు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏమి ఆ కష్టాలు ఏమి రాబోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలంటే పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక పేర్ని నాని గారి అభిమానులైనా, లేదో ఇటుపక్క మంత్రి కొల్లు రవీంద్ర గారి అభిమానులైనా కానీ తప్పనిసరిగా, లేదా టీడీపీ, జనసేన, ఇక ఇతర పార్టీ మీ అభిమాన రాజకీయ నాయకుల అభిమానులు అయితే తప్పనిసరి వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక పేర్ని నాని గారు పాపాలు పండుతున్నాయి అంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే చెప్తున్నారు. ఇంతటికి ఏంటి అని తెలుసుకొని పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగుతుంటే ఆయన నుంచి కూడా రక్షణ కావాలని కూడా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అయితే ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రత ఉందనేసి కూడా ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అది హితవు కూడా పలికారు. అయితే అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు కూడా దీనికి సంబంధించి. అయితే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా రాష్ట్రాన్ని పీకుతుని జగన్ అండ్ కో సీఎం చంద్రబాబు చేసేటువంటి అభివృద్ధిని కూడా చూసి తట్టుకోలేకపోతున్నారనేసి కూడా, ఇక వారి పాపాలు కూడా చూసి, అంటే పాపాలు కూడా వాళ్ళని చూసి పారిపోతున్నాయంటూ కూడా, అంటే వైసీపీ నేతలు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు కూడా పోలీసు యంత్రాంగం చాలా సిద్ధంగా ఉందనేసి కూడా చెప్తున్నారు. అయితే సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టాలనేసి కూడా అధికారులు సూచిస్తే, అంటే మాజీ మంత్రి పేర్ని నాని వక్రీకరిస్తున్నారు. అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆయన దాచేదనేసి కూడా అనుమానాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే రెడ్ బుక్ పేరు వింటేనే కూడా వైసీపీ నేతలు అయితే గజగజ వణుకుపోతున్నారనేసి కూడా చెప్తున్నారు. అయితే పేర్ని నాని పాపాలు పండిపోతున్నాయి. అక్రమాలకు, దోపిడీలకు కుమారుడితో చేయించినటువంటి ఆయన, అలాగే గంజాయి దందా కూడా చేయించారు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ప్రజలు కావాల్సినటువంటి పరిపాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నాం మేమంటూ కూడా కొల్లు రవీంద్ర గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇటు అక్రమాలు, భూ కబ్జాలు, అలాగే గంజాయి దందా ఏదైతే ఉందో అది పూర్తిగా ఇక్కడ పేర్ని నాని గారు ఆయన కుమారుడు చేశారన్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా తెలియాలి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది కూడా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.